ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ ఇల్లు మంచి వాస్తు అనుసరించి 100% వాస్తు నియమాలతో నిర్మాణం చేసినటువంటి ఒక మంచి ఇంటి నిర్మాణము. చూడండి, రాత్రివేళ లైటింగ్ మీద ఈ ఇంటి వీడియోని మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఎంత బాగుంటుంది అంటే, మనకి జీవితంలో పెళ్ళి ఎంత ముఖ్యమో ఒక ఇల్లు కూడా అంతే ముఖ్యంగా ఉంటుంది. ఎంత డబ్బున్నా కానీ ప్రశాంతమైన జీవితం గడపడం కోసం ఒక మంచి ఇల్లు ఉంటే, అటువంటి ఇంట్లో మనం కానీ ఉండి నివసించి విశ్రాంతి తీసుకుంటూ ఉంటే కనుక ఒక చక్కని అనుభూతి కలుగుతూ చాలా సంతోషంగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ఒక మంచి ఇంటి నిర్మాణంలో మనం ఎంతసేపు డబ్బు సంపాదించాలి అనే ఒక ఆలోచనతో ఉంటే మాత్రం ఇటువంటి ఇంటి నిర్మాణం చేయలేము. ఎందుకంటే కిరాయిలకు ఆశించి ఇల్లు నిర్మాణం చేసి ఇంటిని పాడు చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా మనకంటూ ఒక ప్రశాంతమైన ఒక మంచి ఇంటి నిర్మాణం చేసుకొని, ఇంకా ఆ పైన మన దగ్గర స్థలమున్నా డబ్బులున్నా ప్రత్యేకంగా కమర్షియల్ అంశాలతో కిరాయిలు వచ్చే విధంగా నిర్మాణం చేసుకోవచ్చు. మీకంటూ ఒక మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగించాలి, సృష్టించాలి. అలాగే ఆ ఇంటిలో జీవకళ అనేది ఉండాలి. ఆ ఇంటిలో జీవకళ ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, చాలా ప్రశాంతంగా ఉంటాము. చూస్తున్నారు కదా, ఈ ఇల్లు మీకు కనిపించే ఇల్లు 242 గజాల్లో తూర్పు ఉత్తరం గల ఫేసింగ్ ఉన్న ఇల్లు ఇది. ఈ ఇంటికి తూర్పు వైపు మాత్రమే 2 గేట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఇది ప్రధాన ద్వారం కనిపిస్తుంది కదా, ప్రధానమైనటువంటి సింహద్వారము ఎదురుగా చూస్తే గర్భస్థానంలో వినాయకుడిని పెట్టాము. అలాగే ఇది గర్భస్థానంలో ఉన్నది వినాయకుడు. ఫంక్షన్ అయినట్టుంది. ఇంకా ఈ సామాన్లు ఏవి తీయలేదు వాళ్ళు. చూడండి ఎంత చక్కగా, ఎంత వంటగది 16x11 అడుగులు వంటగది, బెడ్రూము 13x12 అడుగులు బెడ్రూము. అలాగే ఇది డూప్లెక్స్ మెట్లు. ఇంటి లోపల నుంచి చక్కగా మనం మెట్లెక్కుతూ రైట్ సైడ్ తిరగడం అనేది, అలాగే తూర్పు వైపును చూస్తూ ఆ మెట్లను మనము అధిరోహిస్తాము. చూడండి, ఈ వుడ్ అంతా కూడా చూశారు కదా, టేక్ వుడ్తోనే రైలింగ్ అది కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా టేక్ వుడ్ రైలింగ్. ఈ రోజుల్లో చాలామంది టేక్ వుడ్ రైలింగ్ పెట్టకుండా ఎస్ఎస్ అంటే స్టీల్తో తయారు చేసినటువంటి రైలింగ్ పెడుతూ ఉన్నారు. ఇక చూస్తే ఇది చిల్డ్రన్ బెడ్రూము, ఫస్ట్ ఫ్లోరు చిల్డ్రన్ బెడ్రూము. ఇది పూజా మందిరం. ఫస్ట్ ఫ్లోర్లో ఈశాన్య భాగంలో పూజా మందిరం ఇచ్చాము. ఈ రెడ్ టైల్స్ని చూస్తే ఇది హోమ్ థియేటర్ అండి. ఇది ఈ ఇంటికి సంబంధించి హోమ్ థియేటర్, మినీ హోమ్ థియేటర్ చిన్నది వస్తుంది. ఇది చూస్తే ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూము. చూడండి, 13x12 సైజులో మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాము. ఈ హాల్ అంతా కూడా చూశారు కదా, చక్కటి డోరు పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా మంచి డోర్ ఇవ్వడం జరిగింది. అలాగే పూర్వకాలంలో పెట్టినటువంటి యొక్క కుందలు చూశారు కదా, కోళ్ళు అంటారు దీన్ని, సిమెంట్తో తయారు చేసినటువంటి కుందలు ఇవన్నీ కూడాను. చూడండి ఎంత చక్కగా, ఎంత వరండా, ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో వరండా ఇచ్చామో చక్కగా చూడండి ఎంత బాగుందో. చూడటానికి చాలా అందంగా ఉంది కదా. ఇటువంటి ఇంటి నిర్మాణం కోసం మీకు మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే కనుక మా ఫోన్ నెంబర్కి సంప్రదించండి. వాస్తు ప్రకారం మీకు ఇంటి ప్లాన్ ఇస్తాము. ఇంకా మీకు కావాలంటే కనుక ఏలూరు చుట్టుపక్కల ఎవరికైనా సరే గృహ నిర్మాణం చేసి ఇవ్వాలన్నా ఇస్తాము. మా దగ్గర అందుకు తగ్గ పరివారం ఉంది. అదేవిధంగా ఇంటీరియర్ డిజైనింగ్తో కబోర్డ్స్ వంటివి చేసి కూడా మీకు మేము అప్పచెప్తాము. చూడండి ఎంత ప్రశాంతమైనటువంటి ఇల్లు, ఎంత హాయిగా ఉందో. ఈ ఇల్లు వీడియో మీకు కానీ నచ్చితే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అదేవిధంగా బెల్ కొట్టండి. మీకు ముందు మరిన్ని మంచి వీడియోలతో
మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. చూశారు కదా ఎంత చక్కగా అంతా కూడా ఎలివేషన్ చూడండి ఎంత బాగుందో. ఎలివేషన్ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. మనకి పురాతన కాలంలో ఉన్నటువంటి ఎలివేషన్ డిజైన్స్ని అనుసరించి ఈ బిల్డింగ్కి ఎలివేషన్ అనేది డిజైన్ చేయడం జరిగింది.